మిమ్మల్ని ఇంకొక చోటుకు బొమ్మంటే ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి, అరణ్యాల్లో పక్కపక్కనే ఉన్నాయి ఆశ్రమాలు. కాబట్టి ఒకవేళ ఒక ఆశ్రమానికి పోబోయి నా దగ్గరకు వచ్చారేమో, నేను కాదండి, నాకు సంబంధించింది కాదు, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఆ అడ్రస్ ఏదో తెలుసుకొని వాళ్ళకి ఇచ్చిపోండి అంటే వెంటనే ఆ పిశాచి కాళ్ళ మీద పడి, మహాత్మా క్షమించండి, మీతో ఆడుకోవడానికి నేను చేసిన పని ఇది అని. ఎందుకనంటే ఏది కోరినా ఇవ్వచ్చు, కానీ కోరికల మీద దృష్టి లేదు. ఎందుకు లేదు? సంగత్వం లేదు. ఏ సంఘం అది? కర్మసంఘం కాదు, ఫలసంఘం. ఇంపార్టెంట్. ఫలసంఘం లేదు. నాకు ఈ ఫలితం కావాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే లేదో అటువంటి వాడు అంటే సమత్వ బుద్ధితో ఉండాడు గనక ఇది కర్మయోగం అంటే. కాబట్టి ఇది శ్రేష్టమైనటువంటిది. రాగద్వేషాలతో చేసేటువంటి కర్మల కంటే కూడాను యోగ బుద్ధితో చేసేటువంటి ఈ నిష్కామ కర్మయోగం ఏదైతే ఉందో, బుద్ధి యోగం ఏదైతే ఉందో, యోగ బుద్ధి ఏదైతే ఉందో ఇది శ్రేష్టమైనటువంటిది. ఎందుకని అని అంటే పుణ్యపాపాలు అనేటువంటి ప్రశ్న లేదు. ఈ జన్మలోనే కాకుండా రాబోయేటువంటి జన్మలో కూడాను ఇతర లోకాలకు పోవడం, పుణ్యాలు అనుభవించడం, పాపాలు అనుభవించడం, ఇటువంటి పరిస్థితి కూడా ఈ కర్మయోగికి లేదు, బుద్ధియోగంలో ఉండేవాడికి లేదు. ఆ విషయాన్ని తర్వాత బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తః సమత్వ విషయయా బుద్ధ్యా యుక్తః. అది ఆ సమత్వం యోగ ఉచ్యతే అన్నమే ఆ బుద్ధి కలిగినటువంటి వాడు అనేది. సమత్వ విషయయా బుద్ధ్యా యుక్తః, బుద్ధియుక్తః. బుద్ధియుక్తః ఉభే సుకృత దుష్కృతే. ఈ సుకృతము దుష్కృతము అనేటువంటి ఉభే, ఈ రెండింటిని అంటే పుణ్యపాపే, సుకృత దుష్కృతే. సుకృతం అంటే పుణ్యం, దుష్కృతం అంటే పాపం. పుణ్యపాపే జహాతీహ ఉభే, ఆ రెండింటిని కూడాను జహాతి ఇహ. ఇహ ఇక్కడే అంటే అస్మిన్ లోకే, ఈ లోకంలోనే జహాతి పరిత్యజతి విడిచిపెట్టేస్తున్నాడని అర్థం. కాబట్టి మనం పుణ్యాలు పాపాలు ఇవన్నీ చేసుకుంటాం. కాబట్టి ఎవడైతే పుణ్యం చేసుకుంటూ ఉన్నాడో, ముందు అసలు శ్లోకం అర్థం చేసుకోండి ఆయన. కాబట్టి బుద్ధియుక్తుడు అంటే యోగ బుద్ధితో ఎవడైతే ఉన్నాడో, సమత్వం యోగ ఉచ్యతే అనేది ఏదైతే ఉందో నాయన, వాడు ఉభే సుకృత దుష్కృతే పుణ్యపాపాల రెండింటినీ కూడాను జహాతి ఇహ జహాతి ఇహ అస్మిన్ లోకే, ఈ లోకంలోనే జహాతి పరిత్యజతి విడిచిపెట్టేసి పోతూ ఉన్నాడు. తస్మాత్ అతః దేర్ ఫోర్, ఈ కారణం చేత యోగాయ యుజ్యస్వ అంటే సమత్వ బుద్ధియుక్తో భవ. యోగాయ యుజ్యస్వ. కాబట్టి నువ్వు చేయాల్సిందేంటి? ఆ సమత్వం యోగ ఉచ్యతే అన్నాడే, సమత్వ బుద్ధియుక్తో భవ. కాబట్టి సమత్వ బుద్ధియుక్తుడివి నువ్వు కా, త్వం సమత్వ బుద్ధియుక్తో భవ త్వం. తస్మాద్యోగాయ యుజ్యస్వ. అక్కడికేనైనా ఏది శ్లోకం తరువాత సెంటెన్సు మళ్ళీ దాని డెఫినేషన్, నిర్వచనం. యోగ కర్మసు కౌశలం. ఇక్కడే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యోగం అంటే ఏంటంటే కర్మలయందు కౌశలమే యోగం, నిపుణత్వమే యోగం. కర్మలలో నైపుణ్యమే యోగం. ఇది ఒక సపరేట్ స్టేట్మెంట్. కాబట్టి కర్మయోగం మీద రెండు నిర్వచనాలు భగవద్గీతలో ఇచ్చింది. ఒకటి పోయిన వారం మనం చూసినటువంటి సమత్వం యోగ ఉచ్యతే, అది ఒక నిర్వచనం, బాగా అర్థం చేసుకోండి. ఇది రెండవది ఏంటి? యోగ కర్మసు కౌశలం. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం లేదు. కర్మఫలాలు వచ్చినప్పుడు సమత్వంతో ఉంటాడు కాబట్టి ఫలసంగం లేకుండా ఉంటాడు, బాగుంది. కర్మసంగం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. కర్మ చేస్తే ఫలత్వం, కర్మ సమత్వం ఫలాలకు సంబంధించింది నాయన, కర్మలకు సంబంధించింది కాదు సమత్వం అనేది. అంతేనా? లేక కర్మలకు సంబంధించిందే కాదు. ఎందుకనే తెలుసా? ఏ రెండు కర్మలు ఒకటి కాదు.
ఇప్పుడు పంట పెట్టాడనుకోండి, అదొక కర్మ. వంట చేశారనుకోండి, అదొక కర్మ. ఈ రెండు ఒకటి అవుతాయా? కాబట్టి పంట పెట్టడం వేరు, వంట చేయడం వేరు. కాబట్టి కర్మల్లో సమత్వం రావడానికి అవకాశం లేదు. ఏ కర్మకు ఆ కర్మే, దాంట్లో సమత్వం లేదు. కాబట్టి సమత్వం ఎక్కడ వస్తుందంటే ఫలితాల్లోనే వస్తుంది కదా. అయితే కర్మని ఒక వ్యక్తి బాగా అర్థం చేసుకోండి, అధర్మంగా కర్మాచరణ చేశాడు. అతను చేసినటువంటి కర్మ అధర్మం, కానీ ఫలాల్లో మాత్రం సమత్వంతో ఉన్నాడు. ఇప్పుడు అతడు కర్మయోగి అవుతాడా? గీత నాయన ఇది చూచారా. ఇంకొకడు ఉంటాడు నాస్తికుడు కర్మ చేస్తాడనుకో, ఫలితాల్లో సమానంగా ఉంటాడు. వాడు ఈశ్వర భక్తుడు అవుతాడా? కాబట్టి కర్మల యొక్క ఫలితం సమత్వంతో ఎవడు అందుకోగలడంటే, సమత్వం అంటే ఏంటి? కర్మ ఫలితాలు ఏ వచ్చినప్పటికి కూడాను సమత్వం అంటే ఏంటి? ప్రసాదంగా స్వీకరించడమే కదా సమత్వం. ఈ కర్మకు ఫలితం ప్రసాదం, ఆ కర్మకు ఫలితం ప్రసాదం, ఈ కర్మకు ఫలితం ప్రసాదం, అన్ని కర్మలకు ఫలితం ప్రసాదం. అవునా? ప్రసాదం రావాలంటే ప్రసాదమే వస్తుందే, నైవేద్యం లేకుండా. నైవేద్యం ఉంటేనే, నైవేద్యం ఎక్కడుంటుంది? ఈశ్వరుడు ఉంటేనే నీకు నైవేద్యం ఉంటుంది. పరమేశ్వరుడు ఉంటేనే నైవేద్యం. భగవంతుడు ఉన్నప్పుడే. అందువల్ల ఒక నాస్తికుడు ఉన్నాడు అనుకో, వాడి దృష్టిలో భగవంతుడు లేడు. కాబట్టి వాడి కర్మాచరణం ఏదైతే ఉందో అది నైవేద్యం కాదు. వాడి కర్మాచరణం నైవేద్యం కాదు కనుక వాడికి అందేటువంటి ఫలితం ప్రసాదం కాదు. కాబట్టి కర్మాచరణం బట్టే ఫలితం విషయంలో ప్రసాదం అనేటువంటిది తేలాల. కాబట్టి యోగ కర్మసు కౌశలం అది. కాబట్టి కర్త అయిన వాడు ఎవడో వాడు భోక్త కాకుండా పోతాడా? కర్తే కదా భోక్త. మరి కర్త ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయనప్పుడు వాడికి అందేది ప్రసాదంగా ఎట్లా అందుకోగలడు? అందుకునేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి కర్మారంభంలో, కర్మ ప్రారంభం చేయకముందే ఒక భావన ఉండాలి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం. ఇది ఫస్ట్ పాయింట్. ఇది యోగ కర్మసు కౌశలం. ఎందుకని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయాలి? నేను ఈశ్వరుడు లేకపోతే నా దగ్గర ఒక కర్మ జరిగేందుకు అవకాశం లేకుండా కనపడతా ఉంది. నేను 2 చేతులెత్తి నమస్కరించాలంటే కూడా ఆగిపోతూ ఉన్న ఒక దశలో, ఇదిగో ఈ చేతులు ఇట్లా కదిలేయి. ఇదే ఒక పక్షవాతం ఉండేవాడికి కదలవు, నాకు కదిలింది చెయ్యి. కాబట్టి ఏది లేకపోవడం వల్ల వారితను చెయ్యి కదలడం లేదు, ఏది ఉండడం వల్ల నా చెయ్యి కదులుతూ ఉంది అని కనుక ఆలోచన చేస్తే, భగవంతుడు ఇక్కడ ఉండకపోతే నా చెయ్యి కదిలేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈశ్వర పరమేశ్వర ఎక్కడున్నాడు అని అన్నప్పుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. కాబట్టి నేను కూర్చోవాలి కర్మ చేయడానికి. నేను కూర్చోవాలంటే నా జాయింట్స్ అంతా పనిచేయాలి. ఆ జాయింట్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి అంటే అది నియతి రూపంలో ఉన్నటువంటి వాడు నియంత. కాబట్టి ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు దైవం. కాబట్టి దైవాన్ని చూసి నేను కూర్చోగలుగుతున్నా. లేదు, నేను నడిచి ఒక పని చేయాలి, కర్మ చేయాలి. నేను నడవాలంటే కూడాను ఆ మొబిలిటీ కూడా పరమేశ్వరుడు వల్లే నాకు కలుగుతూ ఉంది. కాబట్టి పరమేశ్వరుడు లేకపోతే ఎక్కడ కూడాను ఏ విధమైనటువంటి కర్మాచరణ జరిగేందుకు అవకాశం లేదు. ఒకవేళ కర్మాచరణ జరిగితే, పరమేశ్వరుడు లేకుండా కర్మాచరణ కనుక జరిగితే అది కర్మ అవుతుందే కానీ కర్మయోగం అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఎక్కడైతే నీకు కర్మయోగంగా కావాలనో అక్కడ ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు కర్మ చేసినప్పుడు మాత్రమే, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేశావు గనుకనే ఫలితాలు ప్రసాదంగా స్వీకరించగలవు, లేకపోతే స్వీకరించేందుకు అవకాశం లేదు. కాబట్టి కర్మారంభంలో నీకు ఒక భావన ఉంది, నేను ఈ కర్మ చేయడానికి కారణమైనటువంటి వాడు ఈశ్వరుడు.
ఈశ్వర ప్రణిధానాద్వా, కేవలం ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే నేను ఈ కర్మ చేస్తూ ఉన్నాను. నాహం కర్త, సీ ది పాయింట్. నాహం కర్త, హరిహి కర్త. ఎందుకని? ఆయన ప్రమేయం లేకుండా నేను ఏ కర్మని ఆచరించలేకపోతున్నాను. తత్పూజా కర్మ చాకిలం. ఇప్పుడు నేను చేసేటువంటి ప్రతి కర్మ కూడాను పూజగా మారింది. ఎప్పుడు నాహం కర్త, హరిహి కర్త. కాబట్టి నాహం కర్త అన్నప్పుడే హరిహి కర్త అని నేను ఎప్పుడైతే అంటూ ఉన్నానో, నా కర్మలన్నింటిలో కూడాను పరమేశ్వరుడు వచ్చేసి అని అర్థం. పరమేశ్వరుడు నా కర్మల్లో ఉన్నాడు కాబట్టి ఇది పూజగా మారింది. నేను చేసే ప్రతి కర్మ నైవేద్యం అవుతా ఉంది. అది ఏ కర్మ అయినప్పటికి కూడాను. అంత చెత్త ఊడ్చి అట పడేస్తే కూడాను అది నైవేద్య కింద లెక్కే. ఎందుకని? పరమేశ్వరుని చూసి చేయడమే. ఇప్పుడు నేను ఇట్లా చెత్త ఇసిరేసాను ఆయన, అది కింద పడతా ఉంది. అలా కింద పడుతూ ఉందంటే అక్కడ ఆకర్షణ ఉందా లేదా? భూమి లేదా ఎట్లా పడుతుంది? నేను ఇసిరేస్తే అట్లాగే ఉండాలి, కింద పడడానికి అవకాశం లేదు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కనుక పడుతూ ఉంది. ఆ ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది ధర్మం. ఆ ధర్మ రూపంలో ఉండేవాడెవడు? ప్రతి చోట నాకు కనపడతా ఉండాడు. అది ఇది కర్మయోగం యొక్క అద్భుతమైనటువంటి దృష్టి. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి చేసే ప్రతి పనిలో కర్మ ఏదైనప్పటికి కూడాను ఫలితాల విషయం కాదు. ఇక్కడ కేవలం కర్మారంభంలోనే నాహం కర్త, హరిహి కర్త. కాబట్టి కర్మ పూజ కానప్పుడు కర్మ ఎప్పుడైతే పూజ కాదో ఫలం ప్రసాదం అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి కర్మ మొదట పూజ కావాలి. కర్మ పూజ కావాలంటే నీ కర్మలో ఒక పరమేశ్వరుడు రావాలి. నువ్వు అధర్మంగా చేసావనుకో ఒక కర్మ, స్వామీజీ నేను ఫలితాల విషయంలో మాత్రం సమంగా ఉంటాను, సమత్వం యోగ ఉచ్యతే అని అంటే కుదరదు. ఎందుకని? అసలు పూజ లేదు. పూజ లేనప్పుడు ప్రసాదం లేదు. ఒకడు అధర్మంగా చరించాడు. అధర్మంగా చరిస్తే ఈశ్వరుడు లేడు. ఎందుకని? ధర్మరూపంలో ఉన్నాడే కానీ ఈశ్వరుడు అధర్మ రూపంలో లేడు. కాబట్టి సమత్వం యోగ ఉచితే ఉంటానంటే కుదరదు. కాబట్టి ఎప్పుడైతే మనం చేసేటువంటి కర్మ, ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి, ఇది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తామో అప్పుడే పని పూజగా మారుతాం. పని పూజగా మారినప్పుడు ఫలితము ప్రసాదంగా మనకు అందుతూ పోద్ది. ఇది చాలా ప్రధానమైనటువంటి వ్యాపారం. లేకపోతే ఇప్పుడు అక్రమ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా నేను ఇదంతా కూడాను నేను ఏది వచ్చినా కూడాను నాకెంత వచ్చినా ఆదాయం నేను సమంగా ఉంటానండి అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆదాయంలో సమంగా ఉంటాడే కానీ నష్టం వస్తే సమంగా ఉండలేడు. కానీ అది కాదు, ఫలితం ఆదాయమే రాదు, నష్టం కూడా వస్తుంది. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసినప్పుడు మాత్రమే ధర్మరూపంలో దైవం ఉండడం చేత సమత్వం యోగ ఉచ్యతే. ఇప్పుడు అర్థమైందైనా కర్మ అంటే ఏంటో. యోగ కర్మసు కౌశలం. ఇది ఎక్కడుంది? ఇది కర్మారంభంలో యోగ కర్మసు కౌశలం. నేను ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏది ధర్మబద్ధమైనటువంటి కార్యము, ఏది అధర్మపూరితమైనటువంటిది. అధర్మమైనటువంటి కార్యాన్ని నేను చేయడానికి అవకాశం లేదు. ఎందుకని? అది భగవంతుడి కన్నా దూరమైనటువంటి కార్యం. కానీ ధర్మబద్ధమైందే చేయాలి. కారణం ధర్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు కనుక. కాబట్టి భగవంతుడు ఉండేటప్పుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు, అన్ని విధాలుగా ఉన్నాడు, అన్ని కర్మల రూపంలో ఉన్నాడు. కాబట్టి హరిహి కర్త. కాబట్టి ఆయన ఏ కర్మైనా చేయని, నేను ఒక పనిముట్టుగా ఉన్నాను, ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాను. నేను హరిహి కర్త, నాహం కర్త, అహం నా కర్త, నేను కాదు కర్త అన్నప్పుడు ఇది పూజగా మారింది. ఇప్పుడు ఫలితం వచ్చిందనుకోండి, ఏది వచ్చినా రెడీ. ఎందుకని? పూజ చేశాను కనుక, నైవేద్యం పెట్టాను కనుక నా కర్మే నైవేద్యంగా మారింది. దాని యొక్క ఫలితం ప్రసాదంగా అందుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది? ఈ రెండు కలిస్తేనే కర్మయోగానికి పూర్ణత్వం. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే అనేది కేవలం ఫల విషయంలో. నేను యోగ కర్మసు కౌశలం అనేటువంటిది కర్మారంభంలో నేను. కాబట్టి కర్మారంభము కర్మ ఫలితము మొత్తం కలిపి పూర్ణ కర్మ. ఇప్పుడు అర్థమైనా? కాబట్టి కర్మయోగి ఎలాంటి వాడు అనంటే చేసే ప్రతి పనిలో కూడాను నేను కాదు కర్తని, పరమేశ్వరుడే కర్త, నాకు పరిమితమైనటువంటి జ్ఞానం ఉంది. అసలు ఇప్పుడు చేసేటువంటి కర్మ కూడాను సక్రమంగా చేయగలనో లేనో నేనైతే. ఎందుకని? ఈ కర్మకు సంబంధించిన జ్ఞానం కూడా నాకు పూర్ణంగా లేదు. అటువంటి పూర్ణ శక్తివంతుడు, పూర్ణ జ్ఞానవంతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది కనుక ఆయన అనుగ్రహంతో నడిచేటప్పుడు నేను ఏ పాటి వాడిని. కాబట్టి హరిహి కర్త.
అని ఒక భక్తిభావంతో, పూర్ణ భక్తిభావంతో కర్మయోగాన్ని ఎప్పుడైతే ఆచరించాడో అది ఏంగా మారుతూ ఉంది? పూజగా మారుతూ ఉంది. కాబట్టి ప్రసాదం ఏది వచ్చినా కూడాను ఫలితం ఎట్లయినా రాని, ఫలితం ఎట్లొచ్చినా కూడాను అది ప్రసాదమే. కాబట్టి స్వకర్మణ తం అభ్యర్చ సిద్ధిం విందతి మానవ. చూచారా, కర్మయోగం ఇచ్చేది ఏంటి? సిద్ధి. సిద్ధి అంటే ఏంటి? శుద్ధి, అంతఃకరణ శుద్ధి. ఇక్కడ సిద్ధిం విందతి మానవ అంటే సిద్ధి అంటే మోక్షం అని కాదు, అంతఃకరణ శుద్ధి. కాబట్టి స్వకర్మణ, నువ్వు చేసేటువంటి కర్మలోనే ఏ విధమైనటువంటి కర్మను నువ్వు ఆచరిస్తూ ఉన్నావో ఆ కర్మనే నువ్వు ఆచరిస్తూ స్వకర్మణ తం ఈశ్వరం పరమేశ్వరం అభ్యర్చ పూజయిత్వా ఆరాధ్య. కాబట్టి ఆ కోణంలోనే నువ్వు చేసేటువంటి పనిలోనే, ఇప్పుడు పనిలో కూడా డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఏ పని అయినా ఒకటే, కండక్టర్ అయినా ఒకటే, కలెక్టర్ అయినా ఒకటే. ఎందుకని? వర్క్ ఈజ్ వర్క్. ఆ రెండిట్లో తేడా లేదు. ఎందుకని? పూజలో తేడా లేదు. పూజ అనేది కనుక పక్కన పెడితే ఆ రెండిట్లో తేడా ఉంది. కలెక్టర్ ఈజ్ కలెక్టర్, కండక్టర్ ఈజ్ కండక్టర్. క్లియర్నా? కానీ పూజ అనేటప్పటికీ అతని యొక్క కర్మల్లో ఉండేటువంటి వాడు ఈశ్వరుడే, ఇక్కడ కర్మలో ఉండేది కూడాను ఈశ్వరుడే. కాబట్టి వీటిలో వ్యత్యాసం లేదు. ఫలితం వచ్చిందనుకోండి, ఫలితం ప్రసాదంగా తీసుకుంటున్నాడు కదా, ప్రసాదంలో వ్యత్యాసాలు ఉన్నాయా? కర్మాచరణలో వ్యత్యాసం లేదు, ఫలితంలో వ్యత్యాసం లేదు, ఎక్కడా భేదం లేదు. భేదం లేదు కనుక రాగద్వేషాలు లేవు, రాగద్వేషాలు లేవు గనక బంధాలు లేవు. సరేనా? మనసు శుద్ధిపడి ఉంది, ఆందోళన లేదు, అశాంతి లేదు. శుద్ధిపడిన మనసు స్వకర్మణ తం అభ్యర్చ సిద్ధిం విందతి మానవ. కాబట్టి పరిశుద్ధమైనటువంటి శుద్ధిలో ఇప్పుడు ఉంది కనుక ఉభే సుకృత దుష్కృతే. ఇది ఇంపార్టెంట్. నేను ఉభే సుకృత దుష్కృతే, పుణ్యపాపాన్ని రెండింటినీ ఇక్కడే విడిచిపెట్టిపోతున్నాడు. జమాష చూడండి, ఉభే సుకృత దుష్కృతే. ఇప్పుడు సుకృతం చేసుకున్నాడు అనుకోని, ఆయన పుణ్యం చేశాడు, వాడు ఎక్కడికి పోవాలి? పుణ్యలోకాలే పోవాలి. పాపం చేస్తే పాపలోకం. ప్రసాదంగా స్వీకరిస్తూ ఉన్నాడు కనుక పుణ్యం లేదు, పాపం లేదు. కర్మలు చేస్తూ, బాగా వినండి, ఇది చాలా సైంటిఫిక్ అనాలిసిస్. కర్మలు చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో వచ్చినటువంటి ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల అయిపోయింది. అక్కడికి మళ్ళీ ఆ కర్మ ఉందే? ఆ కర్మ ఫలం ఉందే? లేదు. ఎందుకంటే ఫలం ప్రసాద రూపంలో వచ్చింది. స్వామీజీ, ప్రసాదానికి ఫలం ఏంటి? చిత్తశుద్ధి. సిద్ధిం విందతి మానవ. సిద్ధి, సత్వశుద్ధి. కాబట్టి మనసు శుద్ధి పడిపోతూ ఉంది. ఎందుకు? చిత్తశుద్ధి ద్వారా జ్ఞానప్రాప్తి. మళ్ళీ గురువు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి చిత్తశుద్ధి కావాలి కనుక ఇది చిత్తశుద్ధిని ఇస్తూ ఉంది. సంపూర్ణంగా మనకు చిత్తశుద్ధిని ఇస్తూ ఉంది. విద్వాన్ పుణ్యపాపే విధూయ, అథర్వణ వేదం. విద్వాన్, ఈ విధమైనటువంటి సాధకుడు పుణ్యపాపే విధూయ నిరంజన సామ్యం ఉపైతి. ముండకోపనిషత్తు. నిరంజన సామ్యం ఉపైతి. వాడు నిరంజన స్వరూపాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకని? పుణ్యపాపే విధూయ. కాబట్టి ఇప్పుడు ఈ కర్మయోగి పుణ్యలోకానికి పోతాడు. ఆయన పుణ్యం చేయొచ్చు, పుణ్యలోకానికి పోతాడా? పోడు. అందువల్ల పాపలోకానికి కూడా పోడు. ఉభే సుకృత దుష్కృతే. ఈ పుణ్యపాపాలు ఉభే రెండింటినీ కూడాను జహాతీహ ఇహ అస్మిన్ లోకే జహాతి పరిత్యజతి, ఇక్కడే వదిలేస్తూ ఉన్నాడు. అర్థం కాలే? ఆ పుణ్యాన్ని అనుభవించాలి, పుణ్య ఫలాన్ని అనుభవించాలి, పాప ఫలాన్ని అనుభవించాలి అనేది లేదు. ఎందుకని? పుణ్యపాపాలకు ఫలితం ఏదైతే ఉందో అది సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. కాబట్టి ఎలా వచ్చినప్పటికి కూడా దాని యోగం అది ప్రసాదంగా స్వీకరిస్తూ ఉన్నాడు కదా. ఇక్కడే పోయినాయి పుణ్యపాపాలు రెండింటి, ఇక్కడే విడిచేస్తూ ఉన్నాడు కనుక దీనికోసం ఇంకో చోటకు పోవాల్సినటువంటి అవసరం లేదు. స్వామీజీ, అప్పుడు పుణ్యపాపాలు ఉండిపోతాయి కదా, ఫ్రెక్టిఫై కాలేదు కదవే, అవి ఎట్లా? జ్ఞానం వల్ల నశించిపోతాయి. ఆ పుణ్యపాపాలు కూడాను జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. ఆ పుణ్యపాపాలు కూడా నశించిపోతాయి. చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగింది అంటే మాత్రం
జ్ఞానం ఎంతో దూరంలో లేదు, జ్ఞానం ఎంతో దూరంలో లేదు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది చూడు తమాషా. కర్మయోగి కంటిన్యూ అవుతూనే ఉన్నాడు నాయన, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ ఉన్నాడు. ఇది పని పూజగా మారుతూ ఉంది, వచ్చేటువంటి ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి కర్మారంభంలో తనకు అలజడి లేదు, ఫలితం వచ్చేటప్పుడు ఆందోళన లేదు, అశాంతి లేదు, ఫలితం ఎట్లా ఉంటుందనేటువంటి భావన అస్సలే లేదు. కాబట్టి ఏది వచ్చినా కూడాను తను ఏమీ చెల్లించడం లేదు. ఇక్కడ కర్మ నిరుపయోగంగా మారిపోతూ ఉంటుంది. కర్మయోగం ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? కర్మ పడిపోయింది, యోగం నిలబడింది, అంతే, ఇంకేం లేదు. ఇది కర్మయోగి అంటే, సరేనా? కాబట్టి ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ దేర్ ఫోర్ యోగాయ యుజ్యస్వ సమత్వ బుద్ధియుక్తో భవ. కాబట్టి నాయన నీవు సమత్వ బుద్ధితో ఉండు, ఫలితాలు ఏ విధంగా రాని, ఫలం నిష్ఫలం. ఇది నాకు అనుకూలం, అది నాకు ప్రతికూలం అని అనుకోబాకు. అనుకూలములు ప్రతికూలములు చూసా.